లూకా సువార్త 4:18. ప్రభువు ఆత్మ నా మీద ఉంది, భేదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించును, చెరలో ఉన్న వారికి విడుదల, గుడ్డి వారికి చూపును, కలుగున నలిగిన వారిని విడిపించుటకు, ప్రభు హితవత్సరము ప్రకటించుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు. కొట్టు, గట్టి కొట్టు. ప్రవక్త ప్రభువును గురించి చెప్తా ఉన్నాడు. ఎక్కడేమో డైరెక్ట్గా ఏమండి ప్రభువే చెప్తూ ఉన్న మాట. ఎందుకంటే అద్భుతమైనటువంటి విషయాన్ని మనము చూస్తూ ఉన్నాం. మత్తయి సువార్త 11వ అధ్యాయము 5వ వచనంలో ఏమిటి కట్లు, ఏమిటి నలిగి ఉండటం, ఏమిటి గ్రుడ్డివారు చూపు పొందుచున్నారు, కుంటివారు నడుచుచున్నారు, కుష్ఠరోగులు శుద్ధులగుచున్నారు, చెవిటివారు వినుచున్నారు, చనిపోయిన వారు లేపబడుచున్నారు, వారు లేపబడుచున్నారు, పేదలకు సువార్త ప్రకటింపబడుచున్నది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పేదలకు సువార్త ప్రకటించబడుచున్నది. మరియు నా విషయమై అభ్యంతరపడని వాడు ధన్యుడని ఉత్తరం ఇచ్చెను. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకంటే దేవుని సన్నిధిలో ఇక్కడ చక్కని విషయాలు మనము చూస్తూ ఉన్నాం. క్రీస్తు చేయుచున్న 2వ వచనం కార్యములను గురించి యోహాను చెరసాలలో విని, రాబోవు ఏలియావి వాడవు నీవేనా, మేము మరి ఒకరి కొరకు కనిపెట్టవలన అని ఆయన్ను అడుగుమని తన శిష్యులకు పంపినట్ల. వారు యేసు దగ్గరకు వచ్చి అడిగినప్పుడు యేసు ప్రభు వారు చెప్తున్నారు, ప్రియులారా, ఇంకా రాబో వారు వేరొకరు కాదు, ఇంకా ఎవరి కోసం మీరు ఎదురు చూడాల్సిన అవసరం లేదు, భేదలకు సువార్త ప్రకటించబడటానికి. అంటే ఎవరు నలిగి ఉంటే అంటారు కదా, నలిగి ఉంటే ఏం చేయాలంట, నలిగి ఉంటే ఏం చేయాలా, తొలిగి ఉండాలట. ఈరోజు భేదలను పట్టించుకునే వాళ్ళు ఉన్నారా? నలిగిపోయిన వారిని పట్టించుకునే వాళ్ళు ఉన్నారా? ప్రియులారా చెప్పండి, ఒకసారి ఆలోచన చేయండి. ఈరోజు చెరలో ఉన్నవారిని గూర్చి, అంటే ఏదో ఒక రకమైన ఇబ్బందికరమైన పరిస్థితులు గుండా వెళుతూ ఉన్నవారు, అయ్యో వీరు చేసుకున్నది శాతగాకి ఇలా అనుభవిస్తున్నారని చెప్పుకుంటూ పోతూ ఉన్నాం. కానీ చెప్పిన మాట వింటే ఇలా ఎందుకు జరిగేదని మనం అంటూ ఉన్నాం. కానీ అయ్యో ఏదో ఒక రకమైన ఈ చెర అనేటువంటి శ్రమ అనే ఈ పరిస్థితుల నుంచి వీరిని విడిపించాలని ఎవరైనా ఆలోచన కలిగి ఉంటున్నారా? చూడండి, పడాలనో పడ్డా ఏమండి, ఏదో ఒక రకంగా పడిన వ్యక్తులను లేపాలా వద్దా? మీ బంగారు నోళ్ళు విప్పండి. కావాలనే పడినా, ఎవరో ఒకరు త్రోసినా, పడిపోయినటువంటి వ్యక్తిని లేపాలా వద్దా? చెప్పండి. కొన్నిసార్లు మనం లేపినా, నేనేదో కావాలని అలా ఉన్న, అనవసరంగా నన్ను డిస్టర్బ్ చేసావు అంటారు కొంతమంది వచ్చి. అరే అనవసరంగా నిన్ను ఆడే ఉంచాల్సిందిరా అని చెప్పి మనం అనుకుంటామా? అనుకోకూడదు కదా, అవునా కదా? దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మన జీవితంలో ఏమని ఉన్నతమైనటువంటి ఆశయాలు కలిగిన వారిగా మనము బ్రతికినప్పుడు ప్రతి మనిషి కొరకు మనం ఆలోచన చేసే విధంగానే మంచి అనేటువంటిది ఆలోచించే వారిగా దేవుని సన్నిధిలో ఉండాలి. ప్రియులారా, యేసుప్రభు వారు ఏమంటున్నారు? నేను మీతో చెప్పిన మంచి మాటలు నెరవేర్చే దినాలు సమీపించి ఉన్నవి. చప్పట్లు కొట్టి దేవుణ్ణి స్తుతిద్దామా? ఆయన మనతో చెప్పిన మంచి మాటలు దేవుడు నెరవేరుస్తాడు. కాబట్టి మనం కూడా మన యేసయ్య మంచి యేసయ్య, నీవు నేను మంచిగా బ్రతకాలి. యేసయ్య మన కొరకు నేర్పించింది మంచిగా మనము బ్రతకాలని. హల్లెలూయా. 2 చేతులు ఆకాశం తట్టెత్తి చప్పట్లు కొడదామా? అంత అద్భుతం కదా, నిజమా కాదా? ఏమంటారు? మన జీవితంలో దేవుడు మంచిని చూడాలని ఆయన మంచితనం అంతా కూడా మన కొరకు హెచ్చించాడు తన జీవితాన్ని కదా. అందుకని ఒక సందర్భంలో అంటారు, లోకంలో
ఆయన వెంబడిస్తూ ఉన్న శిష్యులు ప్రియులారా ఆయన వెతుక్కుంటూ వెళ్తారు. యోహాను సువార్త 4వ అధ్యాయము చక్కని మాట ఉంటుంది 34వ వచనంలో. ఎక్కడికి వెళ్ళారు నాయన, ఏంటి పరిస్థితి, మిమ్మల్ని వెతుక్కుంటూ మేము వచ్చాము అనని యేసుప్రభు వారితో శిష్యులు అంటూ ఉంటే యేసుప్రభు వారు అంటారు ప్రియులారా, యేసు వారిని చూసి నన్ను పంపిన వారి చిత్తము నెరవేర్చుటే ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది. హల్లెలూయా. నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది. మరి మన ఆహారం ఏమిటి, మన ఆకలి ఏమిటి, మన దాహం ఏమిటి? ఏమండి, మన దాహం ఏమిటి చెప్పండి, మన ఆహారము ఏమిటి? యేసయ్య ఆహారము ఆకలి ఏమిటంట? శిష్యులకు ఆకలి అయింది, మనుషులమే కాబట్టి అందరం ఆకలి కొని ఉంటాం ప్రియులారా. కొన్నిసార్లు ఏంటంటే నువ్వు ప్రార్థన చేస్తున్నావుగా, నువ్వు భక్తిపరురాలుగా, నువ్వు నీతిమంతుడుగా, నువ్వు చర్చికి వెళ్తున్నావుగా, నీకెందుకు అంత ఓర్పు లేదు, నీకెందుకు అంత తొందర, నువ్వెందుకు అట్లా మాట్లాడుతున్నావు అంటే వీరు ఏదైనా చేయొచ్చు, దేవునికి సన్నిధికి రాకుండా వీళ్ళు ఏదైనా చేయొచ్చు, మనం మాత్రం ఏం చేయకూడదు. అంటే వాళ్ళకి తెలుసు మనం ఏం చేయాలో అన్నదే, వాళ్ళకి తెలుసు ఏం చేయకూడదు అన్నదే. కానీ యేసుప్రభు వారికి ఈ లోకంలో ఉన్నప్పుడు కోపం వచ్చిందా లేదా? ఏమరా నిజమా కాదా అని చెప్పుకోండి పక్క వాళ్ళని చూసి. కోపం వచ్చిందా లేదా? ఆకలేసిందా లేదా? నేను అడిగినట్టు చెప్పుకోండి. ఏడ్చాడా లేదా? ఏడ్చాడా లేదా? కోప్పడ్డా లేదా? ఏమండి, ఆకలేసిందా లేదా? అవునా? అవునా? మరి మనం మనుషులం కదా చెప్పండి. ఆయన మనవలే మన ఆకారమందు పుట్టి మన అనుభవాలు సవి చూశాడు. కోపం, తాపం, ఏమండి అన్నీ మనలో ఉన్నవి ఆయన అనుభవించి శోధించబడి దాన్ని ఏం చేశాడు? ఆయన జయించాడు. అందుకని శోధించబడి వారందరికీ కూడా సహాయము చేయుటకు ఆయన ఉన్నాడు. కొట్టు చప్పట్ల గట్టిగా. మనుషుల యొక్క బలహీనతలను ఆయన చూశాడు కనుకనే ఈరోజు మనల్ని ఏమని విడిపించడానికి ఆ దేవాతి దేవుడు అంట అన్ని వేళలా తన సహాయమును మనం కోరినప్పుడల్లా తన దక్షిణ హస్తము చేత మనల్ని ఆదుకోవటానికి ఆయన సహాయమును అన్ని వేళలా 24 hours ఎనీ టైం మనం కాల్ చేస్తే లిఫ్ట్ చేయింది ఏమీ ఉండదు కదా. ఎందుకంటే మనం ఎప్పుడు పిలిస్తే అప్పుడు పలికేదానికి సర్వశక్తి కలిగిన దేవుడు మన మధ్యలో సంచరిస్తూ ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి ప్రియులారా, కోపపడుడు కానీ పాపము చేయకూడదు. ఆ కోపం అంటే ఎప్పటి వరకు ఉండాలంట? సూర్యుడు ఉదయించి అస్తమించే లోపేనట. ఏమండి, మరలా రెండవ రోజుకి అది ఉంటే మనలో పాపంగా మార్చబడిద్దంట. మరి భార్య మీద భర్త, భర్త మీద భార్య, భార్య భర్తల పిల్లల మీద ఈడు మొహం చూడకూడదు, దీని సాయిలు వెళ్ళకూడదు. నేను ఎప్పుడో సచ్చాడు అనుకున్నా, నీళ్ళే పోసుకుంటా అనుకున్నా, వదిలేసుకున్నా. ఏమండి, చాలామంది రక్షించబడినటువంటి వారు ని బట్టి తల్లిదండ్రులు నీళ్లు పోసుకున్నారండి. కానీ అది స్నానంతోనే పరిగణించి యేసయ్య వాళ్ళనే నిలబెట్టి దేవుని నమ్ముకున్నందుకు స్నానం చేసి నీళ్లు పోసుకున్నాను అంటే చచ్చినప్పుడు నీళ్లు పోసుకుంటారు కదా అంటు పోగొట్టుకోవటానికి. కాబట్టి అలా చేసిన వారు నిలబడి వాళ్ళే పెళ్లి చేశారు దగ్గరుండి. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి ప్రియులారా, చేస్తే పాపం ఛాయలు జ్ఞాపకాలుగా ఉంటాయి, కానీ పాప విముక్తి చెందటానికి పరిపూర్ణుడైనటువంటి రక్షణ మన జీవితాల్లో పొందుకోవాలి. ఈరోజు మనము అందుకే అంటాం, పాపం అనేటువంటి చేసినప్పుడు ఆ పాపము ఇప్పుడు శీల మేకు గుచ్చామనుకోండి, యేసుప్రభు వారికి వారు ఆనాడు మేకులు గుచ్చారు చేతుల్లో, ఈరోజుకి ఆ గాయం ఉందా లేదా?
చేసిన పాపానికి కూడా గాయాలు ఉంటాయి, ఆ గుర్తులు ఉంటాయి. కానీ ప్రభు ద్వారా మనకు కలిగినటువంటిది ఏంటంటే కృప. ఏమండి? శిక్షకు పాత్రులమైన మనల్ని ఆ శిక్ష నుంచి విడిపించడానికి ప్రభు మన కొరకు రక్షణను అనుగ్రహించారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన కరుణా పాత్రలోనిది మనం త్రాగునట్లుగా దేవుడు మనల్ని ఏం చేశాడు? కృపకు పాత్రులుగా ఎంచాడు. ప్రియులారా, ఈ అన్నాళ్ళు ఉన్న వేసిన కాడే ఏమండి అంటే వేసిన చోట నాటిన చోట మొలిసిన చెట్టు వలె ఏమండి ఉంటూ నా నీతి, నా ప్రార్థన, నా భక్తి అంటే ఎవరికంటే నీ నీతులు కావాలా? నీ భక్తి ఎవరికి కావాలా? నీ నీతి, నీ ప్రార్థనలు ఎవరికి కావాలా? నీ నీతి, నీ ప్రార్థన, నీ భక్తి దేవుని సన్నిధిలో నీ పరిస్థితులను మార్చాలా? నీ ఆలోచనలు మార్చాలా? నీ జీవితంలో సువాసన ఉన్నప్పుడు నువ్వు చెప్పనక్కర్లా నా ప్రార్థన, నా కన్నీళ్ళు, నా దేవుడు అని. వారి దేవుడు వారి కన్నుల నుంచి ప్రతి బాష్ప బిందువును ఆయన తుడిచెను. వారి దేవుడు వారిని ఆశీర్వదించెను. వారి దేవుడు వారికి తోడై ఉండి వారున్న చెరలో నుంచి వారిని విడిపించెను. ఇట్టి సాక్ష్యము కలిగిన వారిగా ప్రభు మహిమార్థమై బ్రతుకున్నట్లుగా దేవుడు ఆశీర్వదించును గాక. మన పాపము మనలోనే ఉంచుకొని, మన కోపం మన ఎదలోనే ఉంచుకొని ఏమండి అపవాదికి వేసే ప్రతి బాణం తిరిగి రాకూడదు. ఏమండి శత్రువుకు బాణం తగిలితే చచ్చిపోతాడు. నువ్వు ఎన్ని బాణాలు వేసావు, ఎన్ని బుల్లెట్లు పేల్చావు అన్నది కాదు. గన్ను నీ దగ్గర ఉన్నా గురి చూసి షూట్ చేయాలా? బాణం నీ దగ్గర ఉన్నా గురి చూసి వదలాలా?